నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు కాసేపట్లో కొలనుకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం. ఆ తర్వాత పార్టీ నేతలతో సమీక్ష. అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇప్పటికే నిర్మించిన భవనాల పటిష్టతపై అధ్యయనం. ఐఐటి నిపుణుల నివేదిక ఆధారంగా సర్కార్ చర్యలు. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. రెడ్ బుక్ పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారు. 3 పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయన్న పేర్ని నాని. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక. అప్పుడు ఎమ్మెల్యేల్ని భయపెట్టి చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన నచ్చి వస్తున్నారు. ఫిరాయింపులపై శ్రీధర్ బాబు కామెంట్. కేసీఆర్ ను జైలుకు పంపడమే నా లక్ష్యం. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారన్న రాజగోపాల్ రెడ్డి. జైలుకు వెళ్లే వాళ్లను చేర్చుకోబోమని కామెంట్. ఒడిషా సీఎం ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం. నైని బొగ్గు గనుల తవ్వకాలకి సహకరించాలని వినతి. 2017లోనే సింగరేణికి గనుల కేటాయింపు. రోడ్ల పరిస్థితిపై ఏపీ సర్కార్ ఫోకస్. గుంతలు పూడ్చడానికి 300 కోట్లు కావాలన్న అధికారులు. వెంటనే టెండర్లు పిలవాలన్న చంద్రబాబు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కోస్టల్ కారిడార్ పై సర్కార్ ఫోకస్. సముద్రపు కోతలు ఆందోళనకరమన్న పవన్. రక్షణ చర్యలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం. ఐఏఎస్ కృష్ణతేజను ఏపీ పంపేందుకు కేంద్రం ఆమోదం. 3 ఏళ్ల పాటు డెప్యుటేషన్. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ. హైడ్రా విధి విధానాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు. ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధులు, చెరువులు ఆక్రమణలపై కఠినంగా ఉండాలన్న సీఎం. ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రేవంత్ పర్యటన. లష్కర్గూడలో సీఎం సభకు ఏర్పాట్లు. గీత కార్మికులు భారీగా తరలి రావాలన్న మల్రెడ్డి రంగారెడ్డి. రాజ్ తరుణ్ లేని జీవితం వద్దు, ఆత్మహత్య చేసుకుంటానని మీడియాకి లావణ్య మెసేజ్లు. అర్ధరాత్రి పోలీసుల కౌన్సిలింగ్. ఏపీ కొత్త సీఈఓగా వివేక్ యాదవ్. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. ముఖేష్ కుమార్ మీనాకు రిలీవ్. కేయూ పోతన గర్ల్స్ హాస్టల్లో ప్రమాదం. అర్ధరాత్రి ఊడిపడ్డ హాస్టల్ స్లాబ్ పెచ్చులు. వరుస ఘటనలతో విద్యార్థుల ఆందోళన. చాకలి శ్రీనివాసులను పరామర్శించిన భూమా కిషోర్. ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ అనుచరుడు. ఆళ్లగడ్డ హింసపై సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి పెట్టాలన్న నేత. రాజోలు జనసేనలో విభేదాలు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో విమర్శలు. రోడ్డెక్కి కొట్టుకున్న 2 గ్రూపులు. వైసీపీ నేత ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఈర లక్కప్పను ఆత్మీయంగా పలకరించిన కేకే రాజు. మడకసిరలో పోటీపడ్డ 2 నేతలు. దేశవ్యాప్తంగా ఇవాళ ఉప ఎన్నికల ఫలితాలు. 13 అసెంబ్లీ స్థానాల రిజల్ట్స్ మధ్యాహ్నం లోపు వెలువడే అవకాశం. టీ20 సిరీస్ పై కన్నేసిన భారత్. ఇవాళ జింబాబ్వేతో 4వ మ్యాచ్. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమిండియా.